హాయ్ అండి. ఈరోజు మన వీడియో చికెన్ ఫ్రై. కొత్త వారైనా సరే ఎంతో టేస్టీగా 5 నిమిషాల లోపల చేసుకోగలిగే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చికెన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ చికెన్ పీసుల్ని మనం సన్నగా కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా 2 చీలికలుగా మనం కట్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్ని ఇలా పొరలుగా వేడి చేసుకున్నామంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని తీసుకొని ఒక బాణలో వేసి అందులో సరిపడా ఉప్పుని 1 స్పూన్ వరకు పసుపును వేసి 1 గ్లాసు వరకు నీళ్ళను పోసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా మనం ఈ చికెన్ని ఉడికించుకునేటప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే 5 నిమిషాల లోపల మనకి ఈ చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మరొక బాణలు తీసుకొని అందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి మనం దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్కి మనకి ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటేనే అడుగంటకుండా ముక్క అనేది చక్కగా ఫ్రై అవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఈ చికెన్కి కొంత టైం అనేది తీసుకుంటుంది. ఇలా మనం కలుపుకుంటూ మనం వేపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10-15 నిమిషాల వరకు వేపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఇలా ఈ కారం మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న కారం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కారం మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలాను వేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులన్నీ వేసుకొని ఈ మసాలాని తయారు చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని ఇందులోకి కొంచెం ఉప్పుని వేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు వేసామని ఇప్పుడు ఉప్పు వేసుకోకుండా వదిలేస్తే మనం ఇప్పుడు వేసుకున్న ఈ మసాలా అన్నిటికీ ఉప్పు లేకుండా ఉంటుంది. అందువల్ల మనం ఇందులోకి రుచికి తగినంత విధంగా చూసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ మొత్తం మనం ఫ్రై చేసుకునేది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మనం మరొక 5 నిమిషాలు డీప్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.